వారం రోజుల్లోగా అప్లికేషన్లు పెట్టాలన్నట, వారం రోజుల్లోగా టీజీఐసి అప్లికేషన్లను పరిశీలించాలన్నట, అవతల వారం రోజుల లోపలనే అధికారుల కమిటీ దానికి అనుమతి ఇవ్వాలన్నట. అనుమతి ఇచ్చిన 45 రోజులనే పైసలు కట్టాలన్నట. అంటే మొత్తం 2 నెలల కుల్ల అయిపోవాలన్నట. 2 నెలలు ఏంది ఇంత ఆగము? వారం రోజుల్లో అనుమతి, వారం రోజుల్లో మీరు డిమాండ్ నోటీస్ ఇస్తారు, 45 రోజుల్లో పైసలు కట్టాలన్నా? 2 నెలల్లో మొత్తం ఈ స్కామ్ ఖతం చేయాలనుకుంటున్నారా? ఈ 5 లక్షల కోట్లను మింగాలనుకుంటున్నారా? ఎందుకు అంత ఆగమాగం? ఇంత వేగంగా చేస్తున్నారు అని నిన్న మేము అడిగితే దానికి సమాధానం రాలే. ఏంది వారం రోజులు 45 రోజుల్లోగా డబ్బులు కట్టాలని, 2 నెలల్లోగా దీన్ని పూర్తి చేయాలనే దాని వెనుక ఉన్న నిగూఢం ఏంటి అని నిన్న బీఆర్ఎస్ అడిగింది. దానికి మీరు సమాధానం చెప్పలేదు. ఈ భూములు మార్కెట్ లో వేలం వేస్తే 5 లక్షల కోట్లు వస్తాయి కదా అని మేము సూటిగా అడిగినాం. ఎందుకు వేలం వేస్తలేరు? ఎందుకు 30%కే 5,000 కోట్లకే కట్టుబెట్టున్నారు అంటే దానికి సమాధానం రాలేదు. కోర్టు కేసులు, లీజుల వివాదాలను అడ్డం పెట్టుకొని మొత్తం భూమిని తక్కువ ధరకే కొల్లగొట్టేటువంటి కుట్ర చేస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం రాలే. మేము అడిగిన ఏ ప్రశ్నకు నిన్న మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పలే. పైగా ఒక మాట 60-70% పెడితే వస్తారా? మరి మేము 200% పెడితే ఆ రోజు కొంతమంది కట్టలేదా? పక్క రాష్ట్రాల్లో 50% భూమి తీసుకొని మిగతా 50% చేస్తలేరా? ఆ 50% తీసుకుంటే ఇడ కూడా ఒక 4-5 వేల ఎకరాలు వస్తే హైదరాబాద్ లో ఒక లంగ్ స్పేస్, అరే ఒక బస్ డిపో కడదామన్నా, ఒక బస్ స్టాండ్ కడదామన్నా, ఒక హాస్పిటల్ కడదామన్నా, ఒక కాలేజీ కడదామన్నా, ఒక స్కూల్ కడదామన్నా, ఒక పార్కు కడదామన్నా ప్రజలకు హైదరాబాద్ లో ల్యాండ్ దొరుకుతుందా? అన్నా నువ్వే మాట్లాడినావు కదా, నీ నోరా మోరా? శ్మశాన వాటికకు బొందలగడ్డ కూడా జాగ ఉండదని మాట్లాడినావు కదా. ఇవాళ నువ్వు బొందలగడ్డ కూడా జాగ లేకుండా గజాలు కూడా ఎందుకు అమ్ముతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి?